ఇందులో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ముఖ్యమైనది ఒకటి ఏంటంటే ప్రాసెసర్ అండి. ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాసెసర్ టైప్ అనేది, ప్రాసెసర్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ ల్యాప్టాప్స్ కొనేటప్పుడు ప్రతి మోడల్ కి చివరిలో ఒక అక్షరం ఉంటుందండి. ఆ అక్షరం వచ్చేసి యు అనే ఒక అక్షరం, పి అనే అక్షరము, హెచ్ అని, హెచ్ఎక్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఈ అక్షరాలు నార్మల్ చిన్న లెటర్స్ కాదండి. వీటిల్లోనే ఆ ల్యాప్టాప్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ ల్యాప్టాప్ కెపాసిటీ ఏంటి, ఇదంతా అందులో తెలిసిపోయిందండి. దీన్ని బట్టి మీకు ఏ ల్యాప్టాప్ కావాలో ఏ ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోవాలో, మీ అవసరాలకు ఏ ల్యాప్టాప్ అవసరం అవుతుందో అది చూస్ చేసుకోవచ్చు అండి. సింపుల్గా చెప్పాలంటే మీరు డే టు డే టాస్క్ నార్మల్ యూసేజ్కి అయితే యూ సిరీస్ తీసుకోండి. లేదు కొంచెం ఎక్కువ యూసేజ్ ఉంటుంది నాకంటే పి సిరీస్ తీసుకోండి. లేదు నాకు ఇంకా ఎక్కువ ఉంటుంది, కొంచెం నేను వీడియో ఎడిటింగ్ కూడా చేస్తాను, గేమింగ్స్ ఆడతాను అంటే, బాగా వీడియో ఎడిటింగ్ చేస్తాను, గేమింగ్ ఆడతానంటే హెచ్ తీసుకోండి. లేదు నాకు అన్ని యూసేజ్ కావాలి, మల్టీ టాస్కింగ్ కావాలి, హై ఎండ్ గేమ్స్ ఆడాలి, నేను 4K వీడియో ఎడిటింగ్ చేయాలి, 3D టూల్స్ యూజ్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్స్ వాడాలనుకున్న వాళ్ళు హెచ్ఎక్స్ ల్యాప్టాప్ తీసుకోండి. దీన్ని బట్టి మీకు ఏ ల్యాప్టాప్ అవసరమైందో మీరు చూస్ చేసుకొని ఆ ల్యాప్టాప్ కొనండి. నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా కొన్ని ఆ మోడల్ కి సంబంధించింది బెస్ట్ రేట్ లో, డిస్కౌంట్ రేట్ లో ఉన్నాయి కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. మీరు కావాలంటే అక్కడ చెక్ చేసి బై చేసుకోవచ్చు. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ల్యాప్టాప్ మీద ఇంకేమన్నా అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి.